బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు దక్షిణ కాశీగా పేరుగాంచిన వేముల రాజన్న ఆలయాన్ని విస్తరణ చేస్తూ అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతామని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధరబాబు గారి సహకారంతో ఫౌండేషన్ వేసుకొని సుమారు 76 కోట్లతో ఆలయాన్ని విస్తీర్ణతో పాటు అభివృద్ధి చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని 4 మార్లు శృంగేరి పీఠానికి వెళ్ళి శ్రీ శ్రీ విధుశేఖర్ భారతి గారి దగ్గర అనుమతులు తీసుకొని ముందుకు పోయే క్రమంలో ఈ అభివృద్ధిని విస్తరణను జీర్ణించుకోకుండా గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఏటా 100 కోట్లు ఇస్తా అని ఇవ్వని బీఆర్ఎస్ పార్టీ ఓవైపు నా లగ్గం ఇక్కడైంది ఏటా 100 కోట్లతో అభివృద్ధి చేస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ మాటలు నీటి మూటలైన వేళ బీజేపీ అంటగాగినప్పుడు బీఆర్ఎస్ తోటి ఇప్పటి వరకు బీజేపీ కూడా అనా పైసను తీసుకురావాలని ఆలోచన చేయని సందర్భంలో మేము అభివృద్ధి చేస్తూ ఉంటే స్వాగతించాల్సింది పోయి వేవరాడ పట్టణ బంధుకు పిలుపునివ్వడం, మేము నిన్నటి రోజే విజ్ఞులు ఆలోచించండి అని చెప్పంటే దేవాలయ అభివృద్ధితో పాటు పట్టణ అభివృద్ధిలో భాగంగా రోడ్డు వెడల్పు చేస్తుంటే ఈరోజు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారితోటి ఈ బంద్లో పాల్గొనని చెప్పేటువంటి కార్యక్రమం చేస్తూ ఈరోజు మేము ప్రతినిత్యము వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించినటువంటి దేవాలయంలో సుప్రభాతం వేళ నుంచి రాత్రి వరకు కూడా స్వామివారికి జరిగే పూజలు యథాతథంగా జరుగుతాయని చెప్పేటువంటి సందర్భం పదే పదే చెప్తున్నప్పటికీ దేవాలయం మూసివేత అనేది ఉండదు, దేవాలయం బంద్ అనేది ఉండదు, యథావిధిగా దేవాలయం తలుపులు తెరుచుకొని ఉంటుంది. కానీ అభివృద్ధిలో భాగంగా విస్తరణ జరిగినప్పుడు ఆ మండపాన్ని ముట్టుకునే ప్రసక్తి లేదని చెప్పినప్పటికీ మండపానికి ముందు వెనుక ఇరువైపులో కూడా నూతనంగా మంటప నిర్మాణాలు చేయాలని చెప్పని తెలిసే క్రమంలో ఆ నిర్మాణం జరిగినప్పుడు భక్తులకు ఏ విధంగా దర్శనం కల్పించాలనో, అసలు ఇల్లు కట్టుకుంటప్పుడు ఇల్లు ఎవరైనా ఉంటారా? ఇది ప్రాక్టికల్గా అడిగే వాళ్ళు కూడా ఒక ఇల్లు నిర్మాణం చేసుకున్నప్పుడు ఆ ఇంట్లో ఉండి ఇల్లు నిర్మాణం చేసుకోగలుగుతారా? అరే ఆలయ విస్తరణ చేస్తున్నప్పుడు పరంచకట్టలు ఉంటాయి, స్లాపులు వస్తారు. ఇప్పటికే వేలాది మంది భక్తులు వచ్చినప్పుడు ఓసారి తోపునట్టు జరిగినప్పుడు ఇబ్బంది జరగకుండా ప్రతి నిత్యం రద్దీతో ఉన్నటువంటి భక్తుల కోసం ఇబ్బంది పడుతున్నటువంటి చూస్తున్నారు వీళ్ళు. ఆలయ నిర్మాణం జరిగేటప్పుడు భక్తులకు అర్జిత సేవలను పౌరాణిక నేపథ్యం ఉన్న భీమేశ్వరాలను జరపాలని చెప్పని శృంగేరి పీఠంలో జరిగినటువంటి నిర్ణయం ప్రకారం ఉంటుందని చెప్పేటువంటి కార్యక్రమం చెప్తే కూడా అరే రాజన్నక పూజలు భీమన్నక అని చెప్పిన వితన్నవాదం తీసుకొని రావడం, రాజన్నాలయంలో పరమశివుడే ఉన్నాడు, భీమేశ్వరాలయంలో పరమశివుడే ఉన్నాడు, రాజన్నాలయం పురాతన దేవాలయం. ఇక్కడికి కూడా మహాభారతంలో ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకల సహోదరుడు వచ్చిండ్రు, భీమేశ్వరాలయకి వచ్చిండ్రు. ఇంద్రుడు వచ్చి దర్శనం చేసుకున్నట్టుగా కూడా పురాణాలు ఉంది. సూర్యభగవానుడు వచ్చి కూడా దర్శనం చేసుకున్నట్టు ఇతిహాసాల పురాణాలు ఉంది. కృతయుగంలో ఉన్నటువంటిది కూడా చూసినాము. ఇలాంటి పౌరాణిక నేపథ్యం ఉన్నటువంటి దేవాలయానికి భక్తుల సంఖ్య పెరుగుతున్నది కాబట్టి విస్తరణ చేయాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీ నిర్ణయం తీసుకొని 76 కోట్ల రూపాయలను మొదటి విడతలో ఆలయ అంతర్భాగాన్ని విస్తరణ చేసేటువంటి కార్యక్రమం చేసేటువంటి సందర్భం చేసినప్పుడు ఎవరైతే ఇప్పుడు బంధుకు 2 రోజుల ముందు ఆలయ పరిరక్షణ కమిటీ వేసుకున్నారు. మేము ఈ ప్రభుత్వం మీరు చెప్పేది వింటది, భక్తుల మనోబలకు అనుగుణంగా ముందుకు పోతున్నాం చెప్తున్నప్పటికీ ఆలయ ఈవో గారు, మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, స్థపతి, ఆర్కిటెక్ట్, ప్రిన్సిపల్ సెక్రటరీ అందరం కూడా శృంగేరి పీఠం ఏ విధంగా చెప్తే ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పి మేము అనుకున్నప్పుడు ఎక్కడైనా ఒక దగ్గర సమస్య వస్తే మీరు కానీ మేము కానీ శృంగేరి పీఠం చెప్పినట్టు విందామని చెప్పి ప్రైవేట్ సంభాషణలు కలిసినప్పుడు మీరు చేస్తున్నారు బాగానే చెప్పాలి. మళ్ళీ ఈ విధంగా రాజన్న భక్తులను ఈరోజు ఇబ్బంది పెట్టే విధంగా చేసేటువంటి కార్యక్రమం సరైనది కాదు. బంధు పేరిట రాజకీయాలు దయచేసి చేయకమని కోరుతున్నా. మీరు చెప్పేది ప్రతిదీ మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు చెప్పేది ప్రతిదీ కూడా పాజిటివ్ కోణంలో తీసుకొని రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పథంలో విస్తీర్ణంలో భాగంగా తీసుకుపోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం.
నేను ఇప్పటికీ 3 మాటలు చెప్పిన. మీరు చెప్పేది వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, మీరు చెప్పేది వినడానికి మేము సిద్ధంగా ఉన్నాము. తప్పనిసరిగా పాజిటివ్ మూడ్లో రాజన్న ఆలయాన్ని విస్తీర్ణంలో అభివృద్ధి పథంలో తీసుకొని పోదామని చెప్పాలి. రాజన్న ఆలయ జీర్ణోద్ధరణ కాదు, రాజన్న ఆలయ పునరుద్ధరణ కాదని కూడా పదే పదే చెప్తున్నాం మేము. ప్రధాన దేవాలయం సంబంధించి ఉపదేవాలకు సంబంధించి యథావిధిగా ఉంటే స్వామివారి ప్రతిరూపాలని చెప్పని మాట చెప్తున్నప్పుడు కూడా ఎందుకు ఈ విధంగా గందరగోళాన్ని తెరదీస్తున్నారు? ఎందుకు? అసలు మీకు ఎవరు చెప్పారు? మేము మా మండపాన్ని టచ్ చేస్తారని మీకు ఎవరు చెప్పారు? దేవాలయాలు మార్చారని, గుళ్ళల్లో ఉన్నటువంటి వాటిని మార్చారని చెప్తారు, మార్చు సహించలేని చెప్పి అంటారు. అసలు మార్చమని ఎవరు అన్నారు? ఒక దగ్గరనే సమస్య వచ్చింది, ఆ సమస్యను పరిష్కరించే బాధ్యత శృంగేరి పీఠాధిపతి శ్రీ శ్రీ విధుశేఖర భారతి చెప్పినట్టు విందామని చెప్పాడే మాట ఎక్కడా రహస్యం లేదు. ఈరోజు ఎంత వచ్చిందో చెప్పాలంటారు. 50 కోట్లు 2024-25 బడ్జెట్లో 50 కోట్లు పెట్టుకున్నాం. 2025-26లో 100 కోట్లు పెట్టుకున్నాం. కలిపి 150 కోట్లు వేముల టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా దేవాలయం దోపుడు పట్టణానికి అభివృద్ధి చేయాలనుకున్నాం. 47 కోట్లు ఆల్రెడీ VTDA ఖాతాలో వచ్చి పడ్డాయి, గౌరవ కలెక్టర్ వైస్ చైర్మన్ ఉన్నటువంటి ఖాతాలో పడ్డాయి. వాస్తవాలు ఇలా ఉండగా ఇప్పుడు 76 కోట్లతో అభివృద్ధి చేయడానికి కోసం టెండర్ ప్రక్రియ పిలుస్తున్నాం. టెండర్ పిలిచినప్పుడు బహిరంగ రహస్యమే కదా, బహిరంగమే, రహస్యం ఎక్కడిది? బహిరంగమే కదా, బహిరంగ. మీరు రహస్యంగా చేస్తున్నారండి. ఇది మీ ఇల్లు కాదంటున్నారు. అవును, మా ఇల్లు కాదు, మీ ఇల్లు కాదు. ఇది దక్షిణ కాశీగా పేరుగాంచిన పరమేశ్వరుడి దేవాలయం.